ఈ మొత్తం అడి ఉన్నట్టుండే ఎటు చూసినా బస్సులేనా ఏ మనిషిని చూసినా వాళ్ళ లెక్కన కనపడతాడు. ఓ రాములు అరే ఓ రాజుగా ఏడవేళ్ళు మరి బాడు కావులు బస్సు దిగి వస్తామన్నాడు మరి రావద్దా? సారు నమస్తేనే. అరే మా ఒక ఇద్దరు మనుషులు తప్పిపోయినలే. అరే అమ్మవారి భజన కదా మొత్తం తప్పిపోయి తాగిపోయిలాం. ఏడ తాగుతానులో మరి ఏడవాడు మొట్టున్నట్టు ఉంటాడు. ఏడ నిద్రపోతే కాన్నే బస్ స్టాండ్ కాన్నే ఉంటానా అని ఓ పిల్లగానితో ఫోన్ చేయిస్తే బస్ స్టాండ్ కాన్నే ఉంటానా అన్నారు. ఇక గజ అయ్యేటట్టున్నది. మరి బస్సులలో ఇట్లా ఏడన్నా అన్నారా ఏంది? బస్ స్టాండ్ కాడ అన్నప్పుడు అది మనుషులు అద్దున్న పోతారా మీరు? ఒక్క గుద్దు గుద్దని వాళ్ళు కథ ఇద్దరు మనుషులు తప్పిపోతారా నా దగ్గర నుంచి? అరే మీకోసం నేను తిరుగుతాను రాయించాను. నాకు తెలియని తీరుతాం ఇదంతా. నేను తప్పిపోలేదు పొల్లేది రూమ్ లో కూర్చొని వచ్చిల్లా. మనుషులు కొద్దిగా సోయసక్కు ఉండాలి. ఓ తీర్థం వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటాం అన్నప్పుడు కలిసి ఉండాలి మంచిగా. ఏం కలిసి ఉన్నారు? నా కోసం తిరుగుతాడా? గంట నుంచి తిరుగుతున్నాం మేము. ఏం తిరుగుడు నువ్వు? ఒక గుద్దుతో బొత్త పెంచినావు. మనిషి బొత్త పెరిగింది. ఏమి లేదు నీ బతుకైతే. నీ బతుకులకైతే ఎన్నడు బాగుపడతారేమో. గడిపోతాను గిటున్నది తొవ్వ. ఇక మళ్ళీ నాకెరకు పోక అని చెప్పి చెప్తాను. మళ్ళీ ఈ మొగోళ్ళు మొత్తం బస్ స్టాండ్ మొత్తం విశాలంగా చేసి మంచిగా ఎటువంటి తక్లీఫ్లు లేకుంటున్నాయిరా. రోడ్లు ఎడలిపోయేటాలకు కూడా మంచిగా జనాలు కూడా ఎక్కడ ఆగుతలేరు. బస్సులు తోపొడుగు ఎట్లున్నాయి. కాబట్టి పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులనే రారి మంచిగా ఉంటుంది. గద్దెల దగ్గరనే దింపుతాండు. ముసలోనికి నా వారైతే ఎక్కడ పోయిందో ఏమో గోస ఉచ్చుకుంటుండే. మా ఎండకు పట్టుకొని తిప్పుతా ఉన్నాడు ఈ జనాలలో. అటు చెప్పిండు ఇటు చెప్పిండు ఇటు అన్నాడు. ఫోన్ మాట్లాడితే అటు అన్నాడు. అరే ఒక్క మాట చక్కగా చెప్పని ఇంకా రాదు. ఏం చెప్పని ఇంకా రాదు. ఓ ముసలాడా ఎంతసేపు అని తిరగట్టాలే నేను అక్కడ ఇక్కడ. నా కోసం నువ్వు ఏడే చెప్పి ఎక్కడ పోయినవే? అరే వీళ్ళు అట్లా మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడతారు. తప్పిపోయింది మీరా నేనా? నువ్వు పోయేటో నీ చక్కగా పోవాలన్నా. ఎక్కడెక్కడ ఇచ్చి పెట్టుకొని పోతే మేము ఎక్కడ పోతాం, నువ్వు ఎక్కడ. జనాలు ఎట్లుంటారు చూసినావా? ఎట్లుంటారు జనాలు అంటే మేడారం జాతర జనాలు నట్టే ఉంటారు. అయ్యో జంపన్న వాగంటే జంపన్న వాగు కానీ పక్కేసుకొని పంట కావచ్చు. నీ ఈ బాడకాలు తప్పిపోయి వీళ్ళు ఎంకలాడుకుంటే నేను వచ్చిన మరి నన్ను ఏం చేయంటాను? కాదు దొరకకపోతే ఏం చేస్తుంటే ఈ రోజు ఏం చేస్తావు? ఆ జనాలలో వాడు ఎంత తిరుగుకుంటే వచ్చిన ఎండకు పట్టుకొని ఇక చక్కెర